మెదక్ జిల్లా రామాయంపేట బస్టాండ్లో ఈ నెల 13వ తేదీన నిజామాబాద్ చెందిన గౌతమి బస్సు ఎక్కుతున్న సమయంలో బ్యాగ్ల నుండి 10 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసిన బొల్లారం శారద 50 సంవత్సరాలు అరెస్ట్ చేసి పోలీసులు బంగారు ఆభరణాలు రికవర్ చేసి శారదను రిమాండ్ తరలించినట్లు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బస్టాండ్లో ఈ నెల 13వ తేదీన నిజామాబాద్ చెందిన గౌతమి బస్సు ఎక్కుతున్న సమయంలో బ్యాగ్ నుండి 10 తులాల బంగారు ఆభరణాలు చోరీ జరిగి ఇట్టి విషయమై రాంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నిందితురాలు బొల్లారం శారదను గుర్తించి ఆమె అదుపులో తీసుకొని విచారించగా బంగారు ఆభరణాలు రికవర్ చేసినట్లు డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. నిందితురాలను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. 10 రోజుల్లో కేసును ఛేదించిన సిఐ వెంకటేష్, ఎస్ఐ రంజిత్లను డీఎస్పీ అభినందించారు. త్వరలో వీరికి రివార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గంగోని గౌతమి వైఫ్ ఆఫ్ కళ్యాణ్ ఆమె కుంపల్లిలో బస్ ఎక్కి మన రామాయణపేటలో దిగి తర్వాత కామారెడ్డి నిజామాబాద్ వెళ్ళడానికి వేరే బస్సు ఇక్కడ ఎక్కే ప్రయత్నంలో ఆమె బ్యాగులో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగలించడం జరిగింది. దాంట్లో మా సిఐ గారు, ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న సాయంత్రం ఠాకూర్ శారద 50 ఇయర్స్, ఈమె బొల్లారం హైదరాబాద్ సంబంధించిన లేడీ 50 ఇయర్స్ ఉంటాయి. ఆమెని మనం ఇక్కడ సీసీ కెమెరాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఆమెని నిన్న ఇక్కడ మెయిన్ రోడ్ పైన పట్టుకొని ఈ 10 తులాస్ గోల్డ్స్ మొత్తం 4 ఆర్నమెంట్స్, 2 జతల దిద్దులు ఆర్నమెంట్స్ని రికవర్ చేయడం జరిగింది. గతంలో కూడా ఈమె 2013 నుంచి 16 మధ్యలో మహంకాళి పోలీస్ స్టేషన్, బేగంపేట పోలీస్ స్టేషన్, గోపాలపురం పోలీస్ స్టేషన్ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ దొంగతనం చేసిన ఒక వారం రోజుల్లో డిటెక్ట్ చేసిన మా సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఇద్దరు కూడా చాలా కష్టపడి పట్టుకోవడం జరిగింది. వారిని మా ఎస్పీ గారి తరఫున, మా అడిషనల్ ఎస్పీ గారి తరఫున అభినందించడం, వాళ్ళకి రివార్డు రోడ్ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళ స్టాఫ్కు వాళ్ళకు రివార్డు రోడ్ పెట్టడం కూడా జరుగుతుంది. మెయిన్ ప్రజలకు కోరుకునేది ఏంటంటే బస్సులో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళ బంగారు వస్తువులు ఏమన్నా ఉంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం, మెయిన్ ప్రయాణంలో బంగారు వస్తువుల్ని బ్యాగులో పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు ఆమె లేడీ 50 ఇయర్స్ ఉంది, మనకు ఆమె దొంగని కూడా మనము ఐడెంటిఫై చేయలేము. అలాంటి వాళ్ళు వస్తువులు తీసుకుంటున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మా జ్యుడిషియల్ ఉన్న వాటిలో మేము మానిటర్ చేసి పెట్టేయడం జరుగుతుంది. మిగతా చోట్ల కూడా ఎక్కడైనా ఉంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. జరిగినా కానీ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.